కిడ్నాప్ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చిన్నారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? చిన్నారి అపహరణకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా హైటెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు దర్యాప్తుకు చేపడుతున్నటువంటి నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టాయి. 5 టీములు విజయవాడ నగరం మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే విజయవాడ నుంచి పక్క జిల్లాకి వెళ్ళిపోవడం చాలా ఈజీ కావటం, విజయవాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి వెళ్ళిపోవడం చాలా ఈజీ కావడంతో అటువైపుగా ఎవరన్నా వెళ్ళిపోయారా అన్న దాని మీద మాత్రం కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంగా పోలీసు బృందాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు మాత్రం పనిచేయనటువంటి పరిస్థితి. సీసీ కెమెరాలు కనుక పనిచేసి ఉంటే ఇంతటి ఘోరమైనటువంటి సంఘటన వెలుగు చూసేది కాదు, ఇటువంటి పరిస్థితి ఏర్పడేది కాదు అని చెప్పి ఆసుపత్రి వర్గాలే కానీ పేషెంట్స్ కానీ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే ఆవిడ పిల్లవాడిని ఎత్తుకుపోయిందో ఆ మహిళకి సంబంధించి ఆనవాళ్ళు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. 5 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆవిడే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆసుపత్రి ఆవరణలోనే ఉండి అందరినీ 44 మంది పేషెంట్స్ అంటే 44 మందికి సంబంధించినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరి పేర్లు కొనుక్కొని వాళ్ళకి సంబంధించినటువంటి డేటాతో ఆవిడ చాలా చాకచక్యంగా పిల్లల్ని ఎత్తుకుపోయిందని చెప్పి ఆసుపత్రికి సంబంధించినటువంటి స్టాఫ్ చెప్తున్నారు. చెప్పండి, ఆవిడ ఎన్నింటికి వచ్చింది, ఎలా వ్యవహరించింది, ఇక్కడ ఎవరితో మాట్లాడి ఎన్నింటికి వచ్చిందో తెలియదండి. ఇక్కడ అటెండర్స్ అందరూ నిన్న నుంచి ఉంటుంది, వాడే తీసుకెళ్ళిపోయిందని వాళ్ళు చెబుతున్నారండి. అన్నపూర్ణ తాలూకా వాళ్ళు, రమ్య తాలూకా వాళ్ళు, నాగలక్ష్మి తాలూకాలు చెప్తున్నారండి. వాళ్ళని అడిగితే మొత్తం క్లియర్స్ మొత్తం చెప్తున్నారు. అంటే ఆవిడ ఎలా ఉంది, ఆవిడ చూస్తే మీరు గుర్తుపడతారా? అసలు గుర్తుపడతామండి. 5 అడుగులు చిల్లర ఉంటుందండి. గ్రీన్ పంజాబ్ బ్లూ కలర్ పంజాబ్ డ్రెస్ చేసుకుంది, క్రాఫ్ ఉంది, హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంది బ్లాక్ది. మనిషిని చూస్తే మాత్రం ఆల్రెడీ గుర్తుపడతామండి. నేను మాత్రం శారీ కట్టుకుని ఉందంటండి. ఇక్కడ గైనిక్ కాడికి ఇక్కడ తిరుగుతుందంటండి. మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కూడా చాలా సస్పెన్స్ గా జరిగింది, చాలా ప్లాన్డ్ గా జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎవరైతే బాలీవుడ్ ని ఎత్తుకుపోయినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో అంటే పక్కా ప్రణాళికతో వ్యవహరించి ఇక్కడ ఉన్నటువంటి 44 పేషెంట్స్ కి సంబంధించినటువంటి మహిళలను కూడా తమకు పరిచయం చేసుకుని వాళ్ళతో చాలా చాకచక్యంగా వ్యవహరించింది. అందులో భాగంగానే అధికారుల నిర్లక్ష్యం మీద మాత్రం బాధితులంతా కూడా కుటుంబ సభ్యులతో కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. బాధితులకి అండగా నిలబడేందుకు మహిళా సంఘాలన్నీ కూడా రంగంలో దిగినటువంటి పరిస్థితి. చెప్పండి, గతంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి, ఇప్పుడు మళ్ళీ ఇదే సంఘటన పునరావృతం అవుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, కనీసం సీసీ కెమెరా కూడా పనిచేయట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి సంఘటనలు రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి ఎంత భద్రత కల్పిస్తుందో ఈ రోజు సంఘటన రుజువు చేస్తూ ఉంది. గత 2 నెలల క్రితం బాబుని చీమగుట్టి చనిపోతే ఆ రోజు కలెక్టర్ గారు వచ్చి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చాడు. ఇదే హాస్పిటల్ని ముఖ్యమంత్రి గారు లేదంటే కామినేని శ్రీనివాస్ గారు అనేక సార్లు పర్యటన చేశారు. కానీ పర్యటనలకే పరిమితం అవుతున్నాయి కానీ పేదల ఆరోగ్యానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి ఏ రకంగా భద్రత కల్పించాలి అనే దాని మీద ఎప్పటికీ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. దాని పర్యవసానమే ఈ రోజు బాబు కిడ్నాప్ అయినటువంటి పరిస్థితి. దానికి అధికారులు కానీ లేదంటే సిబ్బంది కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి బయట వాళ్ళు పేషెంట్ని చూడాలంటే రకరకాల ప్రశ్నలు వేస్తారు. మరి ఈ రకంగా లోపలికి వచ్చి పిల్లాడిని కిడ్నాప్ చేస్తుంటే ఏం చూస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఈ సంఘటనకి కలెక్టర్ గారు బాధ్యత వహించి ముందు సమాధానం చెప్పాలని 5వ డిమాండ్. ఆసుపత్రిలో విచారణ కొనసాగుతుంది. విచారణ కేంద్రం వద్ద విచారణకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎలా ఆందోళన చేస్తున్నారో చూసిన పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎలా ఉందో మాత్రం కూడా లోపల ప్రత్యేకమైనటువంటి విభాగంలో ఏర్పాటు చేసి అక్కడ వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో లోపలికి ఎవరికి వెళ్ళినప్పుడు మా పిల్లవాడు ఉన్నాడా లేదా అన్నది మాత్రం కొంతమందికి గందరగోళంగా నెలకొన్నటువంటి నేపథ్యంలో లోపలికి వెళ్ళడానికి ఎవరిని కూడా వైపు డైరెక్టర్ ఆఫ్ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. దీంతో అధికార యంత్రాంగం మీద మాత్రం తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. బాధితులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ప్రధానంగా తమ చదువు కోసం ఏం జరుగుతుంది ఏంటన్నది మాత్రం కొంత సస్పెన్స్ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విచారణకు సంబంధించినటువంటి సంఘటన కొనసాగుతుంది. ఉన్నతాధికారులు అదేవిధంగా బాధిత సంఘాలకు సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొంత గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. బాధితులకు సంబంధించి ఇంకోవైపు
రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి బాధితులకు అండగా నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు మహిళలు బాధితురాలు ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఇప్పుడే ఇంకా విచారణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. విజయవాడ నగర వైసీపీ ఎమ్మెల్యే, మరో వైసీపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగింది, ఇప్పుడు ఇదే సంఘటన మళ్ళీ సార్ రిపీట్ అవుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, కనీసం సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు దీని డెవలప్మెంట్ కమిటీ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కలెక్టర్ పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోయినసారి చేమలు కుట్టిన తర్వాత పసికం చనిపోతే కూడా ఎటువంటి బాధ్యత తీసుకోలేదు అసలు. ఇప్పటికైనా సరే కలెక్టర్ వస్తే బాగుంటుందని చెప్పని భావిస్తున్నాం. అసలు బయట అయితే ఇంకా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరిని కూడా చాలా గందరగోళంగా ఉంది. ఎవరో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కూడా ఇక్కడికి చేరుకోవడంతో గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ పిల్లలకు సంబంధించి తమ పిల్లలు ఎలా ఉన్నారు, తమ పిల్లలకు సంబంధించినటువంటి బాగోగులు ఎలా ఉన్నాయనేది మాత్రం ఎవరి మీద కూడా క్లారిటీ ఇవ్వనటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం కొంత గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎదురకుండా లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. బాధితులు, ఇంకోవైపు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటన మీద మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది. కనీసం సీసీ కెమెరాలన్నా ఆపించేది కాదని చెప్పి బాధితులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజా సంఘాలన్నీ కూడా ఆసుపత్రి వద్ద తమ నిరసన వ్యక్తం చేస్తున్నాం. మనతో మాట్లాడేందుకు విజయవాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాకృష్ణ ఉన్నారు. చెప్పండి, గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినాయి, ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ప్రభుత్వము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవట్లేదు. నిన్న కాక మొన్న 2 నెలల క్రితం చేమలు కొట్టి చిన్న పసిగలు చనిపోతే దాని మీద పూర్తి చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజున ఒక చిన్న పిల్ల అదృశ్యమైందని చెప్పని తల్లిదండ్రులు వారి బంధువులందరూ కూడా వచ్చి గొడవ పడుతూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, లేకపోతే వారందరూ కూడా వచ్చి వారితో మాట్లాడి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటామో చెప్పకుండా ఆందోళనలో ఉన్నటువంటి బంధువులను వదిలేసి బయటికి పోవడం అనేది సహేతుమైనటువంటి విషయం కాదు. ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో పూర్తిగా వైఫల్యం చెందింది. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పదే కోరుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రస్తుతం మొత్తం మీద అయితే కొంత ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా రంగంలో దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల చర్యల మీద బాధితులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాటు చేయకుండా భద్రతకు సంబంధించిన అంశాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి పోలీసులు చేస్తున్నటువంటి హడావిడి మీద మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. జరుగుతున్నటువంటి పోలీసుల తీరు మీద విజయవాడకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మంగళూరు రాధాకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ జరిగిన సంఘటనకి బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. బయటకు అలాగే పెట్టి లైన్లో పెట్టేసావా?
వాళ్ళు వెళ్ళిపోతే లైవ్లో ఉందంటే అలాగే ప్లీజ్ మొత్తం మీద విజయవాడలో మాత్రం పసికందు అపహరణ వ్యవహారం బాధితులు తమ పిల్లలకి ఏమైంది, తమ పిల్లవాడు ఉన్నాడా లేదా అన్నది మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బాధితులందరూ కూడా పోలీసులు అదేవిధంగా ఆసుపత్రికి వర్గాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక విజయవాడలో నడి రోడ్డు మీద పసికందు అపహరణ జరగడం పాత ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి ఘటన. అయితే గతంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ సంఘటన జరిగినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పందించుకుని ఏకపక్షంగా ప్రకటించుకుంటూ ప్రభుత్వం తరపు నుంచి భద్రత లేకపోవడం, భద్రతకు సంబంధించి వ్యవహారం చూస్తే కనుక సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకుండానే ఈ ఘటనకి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దీంతో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆందోళన భాగంగానే వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మహిళా సంఘాలు అదేవిధంగా బాధితుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వ్యవహరించినటువంటి తీరు సీసీ కెమెరాల పరంగా పనిచేసి ఉంటే ఇంత లాభమైనటువంటి సంఘటన జరిగేది కాదని చెప్పి అందరూ కూడా అభిప్రాయపడ్డారు. ప్రజా సంఘానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇప్పుడే ఆసుపత్రికి చేరుకోవడంతో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఆసుపత్రి అద్దాలు పగలగొట్టేందుకు బాధితులంతా కూడా ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత కూడా ఎవరు కూడా స్పందించినటువంటి తీరు ఏదైతే ఉందో దాని మీద తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెప్పడమ్మా ఏం జరిగింది, అసలు ఈ నిరసన ఎలా తెలియజేస్తున్నారు? ఏం జరిగిందండి, 6 రోజులు బాబుకి ఈ రోజుకి 3 రోజుల నాడు పంపించేశారు ఇంటికి. పంపించిన వెంటనే పసిగిళ్ళు అని చెప్పి తీసుకొచ్చిన బిడ్డని బాక్స్ లో పెట్టారు. బాక్స్ లో ఉన్న బిడ్డని టోకెన్ సిస్టమ్ గా మార్చేసి నర్సు ప్యాక్ చేసిందంట. ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి? ఇంతమంది చెప్పంటున్నారు. బాక్స్ లో పిల్లలు మార్పించడం ఏంటి? ఆ తల్లి ఆ అమ్మమ్మ ఎంత ఏడుస్తుంది. ఒక్కసారి బాక్సుల దగ్గర తల్లిని పిల్లల్ని పంపిస్తే వాళ్ళు నెత్తుకుంటారు. వాళ్ళ పిల్లలు ఏ బాక్స్ లో అయితే ఉన్నారో వాళ్ళు గుర్తిస్తారు అనమాట. ఇంత అరాచకం సృష్టిస్తే ఎవరు ఊరుకో తన బిడ్డను తనకి ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్తున్నాం మేము. అది సంబంధించినటువంటి నేత బాబురావు కూడా మనతో రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా రాజధానిలోనే చిన్న బాలులకి రక్షణ లేకపోతే ఎలా జరుగుతుంది? ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి దిక్కు లేక ఇవాళ పేదవాళ్ళందరూ వస్తారు. మరి చిన్న పిల్లలకి వాళ్ళకి రక్షణ ఉంటుందని వచ్చారు. దీన్ని వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు ఎలా ఏం చేయాలి? వైద్య శాఖ మంత్రి వాళ్ళ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పటికైనా సీసీ కెమెరాలు గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేయకపోవడం అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంది. వైద్య మంత్రి బాధ్యత వహించి తక్షణం విచారణ జరిపించి ఎంతమంది పోలీసులు ఉన్నారు. విఐపీలకు రక్షణ కల్పించడం, ముఖ్యమంత్రికి రక్షణ కల్పించడం కాదు, పేదవాళ్ళ పిల్లలకు రక్షణ కల్పించండి. తక్షణమే ఈ ఘటన మీద విచారణ కాదు బయటకు తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాలని కోరుతాం. నేతలంతా కూడా ఆసుపత్రికి చేరుకోవడం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఉద్రిక్తిని చల్లార్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు సీసీ కెమెరాల వ్యవహారం మాత్రం తీవ్ర దుమారాలు లేపాయి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రజా సంఘాలు రైట్ హరీష్.